బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సర్కార్ సిద్ధమైంది. గత సర్కారులో ఈఆర్సీ అనుమతులు లేకుండానే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్లు జస్టిస్ బి లోకూర్ కమిషన్ నివేదిక తేల్చింది. కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ ఎంక్వైరీ కోరాలని సర్కార్ నిర్ణయించింది. పక్కా వివరాలతో జీవో రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. గత పాలకుల నిర్ణయాల వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదించే దిశగా కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జస్టిస్ బి లోకూర్ కమిషన్ రాష్ట్ర సర్కారుకు నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా సీబీఐ ఎంక్వైరీకి అనుమతిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోగా, విద్యుత్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు తప్పనిసరిగా అవసరమనే అంశాలను స్పష్టంగా ప్రత్యేకంగా జీవోలో తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. దీంతో ఆర్డర్ కాపీని సిద్ధం చేసి సీబీఐకు పంపనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అక్రమాలపైన సీబీఐ ఎంక్వైరీ కోరడంతో ఈ రెండు బంతులను కేంద్రం కోర్టులోకి నెట్టినట్టయింది. కాళేశ్వరం సీబీఐ దర్యాప్తుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేని తరుణంలో విద్యుత్ దర్యాప్తుపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చినప్పటికీ విద్యుత్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేదు. జస్టిస్ నరసింహారెడ్డి, ఆ తర్వాత బి లోకూర్ కమిషన్ సేకరించిన కీలక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం నాటి అక్రమాల్లో ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, ఉన్నత అధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లేకుండానే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలకు విరుద్ధంగా కాలం చెల్లిన సాంకేతికతతో భద్రాద్రి ప్లాంట్ ఏర్పాటు చేయడం వంటి అంతర్రాష్ట్ర అంశాలు కేసులో ఉన్నందున సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించడమే సరైందని రేవంత్ సర్కారు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని కేంద్రానికి వివరించింది రాష్ట్ర ప్రభుత్వం. 9 నెలల క్రితమే సీబీఐ దర్యాప్తు కోరింది. కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాళేశ్వరంపై విచారణను పెండింగ్లో పెట్టిన కేంద్రం ఇప్పుడు విద్యుత్ రంగ అక్రమాలపై ఏ మేరకు కదులుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్ కొనుగోలుకు తప్పనిసరిగా కాంపిటేటివ్ బిడ్డింగ్ నిర్వహించాలి. కానీ ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కోసం ఎటువంటి టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని విచారణ కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1000 కోట్లకు పైగా భారం పడిందని ప్రాథమికంగా నిర్ధారించింది. అప్పటి ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై పై స్థాయి ఒత్తిడి వల్లే నిబంధనలు పక్కన పెట్టి సంతకాలు చేయాల్సి వచ్చింది అని వాంగ్మూలం ఇచ్చినట్టు రిపోర్టులో సమాచారం. కేంద్ర పర్యావరణ శాఖ అప్పటికే సబ్ క్రిటికల్ సాంకేతికతను వాడకూడదని స్పష్టం చేసినా భద్రాద్రి ప్లాంట్ కోసం అదే పాత టెక్నాలజీని ఎంచుకున్నారని, ఇందుకు అనుమతులు రాకపోవడంతో ప్లాంట్ నిర్మాణాన్ని ఆలస్యం చేశారని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. యాదాద్రి ప్లాంట్ను బొగ్గు గనులకు దూరంగా నిర్మించడం వల్ల బొగ్గు రవాణా కోసమే ఏటా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచినట్టు కమిషన్ తేల్చింది. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లేకుండానే కొన్ని ఒప్పందాలు ముందుకు సాగాయని కమిషన్ రిపోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల వల్ల రాష్ట్రంపై 1000 కోట్ల భారం పడిందని కమిషన్ నిర్ధారించినట్టు సమాచారం.